మనం పాండిచ్చేరి రాక్ బీచ్ కి వెళ్తున్నాం అండి. మనం రాక్ బీచ్ కి వెళ్తున్నాం కదండి. ఇదంతా మనం పాండిచ్చేరి వెళ్తున్నాం. రాక్ బీచ్ వెళ్తూ చిన్నంబూరు బీచ్ క్లోజ్ లో ఉంది కాబట్టి మనం రాక్ బీచ్ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు దగ్గరగా 5 అయింది టైము. చూసారు కదా, ఇక్కడ పోలీసులు కూడా వెరైటీగా ఉంటారు. వైట్ డ్రెస్సుల్లో కనిపిస్తారు మనకి ఇక్కడ పోలీసులు పాండిచ్చేరిలో. అలాగే రెడ్ క్యాప్ పెట్టుకుని ఉంటారు. కొంతమంది కాకి డ్రెస్ వేసినా సరే గ్రీన్ క్యాప్ పెట్టుకుని ఉంటున్నారు. పోలీస్ డ్రెస్ వెరైటీగా ఉంది ఇక్కడది. చూసారు కదా, మనం చిన్నంబూరు నుంచి ఇక్కడికి వచ్చాము రాక్ బీచ్ కి. చూసారు కదా, మనం వచ్చేసాము ఇక్కడ రాక్ బీచ్ కి. ఇక్కడ రోజు ఫుల్ రష్ ఉందండి, ఎందుకంటే హాలిడేస్ కదా. ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ అవి రష్ గా ఉంది. దాంతో మాకు కారు పెట్టడం చాలా దూరంగా పెట్టవలసి వచ్చింది. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ ఫ్రెంచ్ హౌసెస్ అండి. ఇక్కడ అన్ని కూడా ఫ్రెంచ్ హౌస్లే ఉంటాయి. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ ఉండేవారట మన స్వతంత్రానికి ముందు. ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ ఉండేవారు. ఈ హౌస్ అన్ని కూడా ఒకేలాగా ఇంచుమించుగా ఇదిగో చూస్తే మీకు స్కై బ్లూ కలర్ లో ఈ హౌస్ అన్ని కూడా ఫ్రెంచ్ హౌసెస్ ఇవన్నీ కూడా. అలాగే వాటి మీద చూసారు కదా, వాళ్ళ పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ కూడా ఫ్రెంచ్ హౌస్ల టైప్. మొత్తం వాళ్ళు ఇక్కడే ఉండేవారట అప్పుడు. వాళ్ళ హౌస్లు ఇప్పటికే ఇంకా అలాగే ఉన్నాయి. అక్కడ చూస్తే ఒక రాక్ బీచ్ లో మనం నడుచుకుంటూ ఈ స్ట్రీట్ ని కూడా చూడొచ్చు, ఫ్రెంచ్ స్ట్రీట్ ని. చూసారు కదా, ఇవన్నీ ఫ్రెంచ్ హౌసెస్. ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఇక్కడే ఉండేవారట కాబట్టి వాళ్ళ హౌస్లు చాలా మటుకు అన్ని ఒకేలా ఉన్నాయి. ఇంచుమించుగా ఇక్కడ ఉన్న హౌస్లు అన్ని కూడా వాళ్ళు కట్టుకున్నవి. ఇప్పుడు మనం రాక్ బీచ్ కి వెళ్తున్నాం. మన చుట్టుపక్కలే ఉన్నాం రాక్ బీచ్ కి. అక్కడ మనకి కారు పెట్టే ప్లేస్ లేదు. ఆ రోజు ఫుల్ రష్ ఉంది. దాంతో ఎక్కడ పెట్టాలి అని తిరుగుతున్నాము.
పార్కింగ్ అంతా కూడా ఫుల్ అయిపోయిందట. చూసారు కదా, ఇది ఫ్రెంచ్ హౌస్ టైప్. చుట్టూ ఎక్కడ చూసినా మనకి ఫ్రెంచ్ హౌస్ లే కనిపిస్తాయి.